Hello students, in this video I am going to explain about heat and heat capacity CP/CV relation. This is the fifth video in thermodynamics. What is heat? Here I said in the previous video two forms of energy. ఒకటేమో work energy, రెండోదేమో heat energy. Work energy in the last video I explained. Now heat energy. ఏంటి ఈ హీట్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ లేదంటే ఏ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ వెన్ ద టూ సిస్టమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఒక రెండు సిస్టమ్స్ ఒకటి ఎక్కువ టెంపరేచర్ ఒకటి తక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు హీట్ ఎక్కువ టెంపరేచర్ నుంచి తక్కువ టెంపరేచర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యే మోడ్ని మనం హీట్ అంటాం. టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాన్ని హీట్ అంటాం మనం. ఓకే, సో హీట్ అంటే ఏంటి అంటే ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో హీట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్, ఇప్పుడు హీట్ అబ్జార్బ్ చేసింది అనుకో, ఏదైనా బాడీ సిస్టమ్ ఉంది, ఇప్పుడు నేనే ఉన్న సిస్టమ్ హీట్ని అబ్జార్బ్ చేసుకున్నాను, అంటే హీట్ తీసుకున్నా, ఎనర్జీని తీసుకున్నా, అప్పుడు ఏమవుద్ది, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. హీట్ ఇచ్చామనుకో బాడీ టెంపరేచర్ ఏమవుద్ది, రైజ్ అవుద్ది. హీట్ తగ్గించామనుకో బాడీ టెంపరేచర్ కూల్ అవుతుంది. అంటే సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుంటే హీట్ పాజిటివ్ సైన్, సిస్టమ్ రిలీజ్ అయితే సిస్టమ్ నుంచి హీట్ నెగిటివ్ సైన్ అప్లై చేస్తాం. ఓకే, heat absorbed by the system, heat absorbed by the system heat absorbed by the system is positive. Heat released by the system is negative. Okay, heat absorbed by the system is positive, heat released by the system is negative అని చెప్తాం. నెక్స్ట్, యూనిట్స్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ సిస్టమ్? హీట్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ హీట్? హీట్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే, నార్మల్గా ఎనర్జీ కాబట్టి హీట్ అనేది ఎనర్జీ ఫామ్ కాబట్టి జౌల్స్లో చెప్తాము, లేదా క్యాలరీస్లో చెప్తాం. 1 calorie is equals to 1 calorie is equals to 4.182 joules or 4.18 అనుకోవచ్చు. సార్ క్యాలరీ అంటే ఏంటి సార్? హౌ కెన్ వి డిఫైన్ క్యాలరీ? క్యాలరీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ వాటర్ 1 గ్రామ్ వాటర్ టెంపరేచర్ 1 degree. 1 గ్రామ్ వాటర్ని తీసుకొని మోస్ట్లీ 14 degrees దగ్గర 15 degrees దగ్గర తీసుకొని 1 degree రైజ్ చేయాలి దానికోసం ఎంత ఎనర్జీ ఇస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ క్యాలరీ. 1 calorie ఈజ్ ఈక్వల్ 4.182 joules. సో ఇది యూనిట్. నెక్స్ట్, హీట్ కెపాసిటీ అంటే ఏంటి? హీట్ కెపాసిటీ. సో వాట్ ఈజ్ హీట్ కెపాసిటీ? ఇది క్యాపిటల్ సితో మనం రిప్రజెంట్ చేస్తాం హీట్ కెపాసిటీ. సో వాట్ ఈజ్ ద హీట్ కెపాసిటీ? హీట్ కెపాసిటీ అంటే ఒక సబ్స్టెన్స్ ఉంది నీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ ఉంది, దీని టెంపరేచర్ 1 degree రైజ్ చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ సప్లై చేయాలి, దట్ ఈస్ కాల్డ్ హీట్ కెపాసిటీ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్. లేదు, నీ దగ్గర బోర్డు ఉంది, బోర్డ్ టెంపరేచర్ 1 degree రైజ్ చేయడానికి ఎంత ఎనర్జీని దానికి సప్లై చేయాలి, దట్ ఈస్ కాల్డ్ హీట్ ఎనర్జీని సప్లై చేయాలి, అది హీట్ కెపాసిటీ. నువ్వు ఏ సబ్స్టెన్స్ అని కానీ ఒక సబ్స్టెన్స్ టెంపరేచర్ 1 degree రైజ్ చేయడానికి ఎంత ఎనర్జీని సప్లై చేయాలి, హీట్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ హీట్ కెపాసిటీ. సో హీట్ కెపాసిటీ మీన్స్ the amount of heat energy required to increase for a substance, the amount of heat energy required to increase substance temperature to
to increase substance temperature 1 degree centigrade or 1 degree Kelvin is called heat capacity. So this is the definition. Okay, this is the definition of heat capacity. Ante the amount of energy absorbed and the temperature raised, ఈ రేషియో తీసుకోవాలి. అంటే you can write like this also, ratio between amount of energy absorbed and temperature raised. ఓకే, సో ఇప్పుడు అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ని మనం క్యూ అనుకుంటే, క్యూ ఎనర్జీ అబ్జార్బ్ అయింది అనుకుంటే, రైజింగ్ టెంపరేచర్ డెల్టా టీ అనుకుంటే క్యూ బై డెల్టా టీ అనమాట. సో హీట్ కెపాసిటీ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై డెల్టా టీ. ఇది ఫార్ములా, క్యూ బై డెల్టా టీ. ఇక్కడ క్యూ ఎవరు? అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్. డెల్టా టీ ఏంటి? చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ క్యూ ఎవరు? అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ బై ద సిస్టమ్. డెల్టా టీ ఎవరు? చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, విజిబుల్ అయింది? So sorry, not visible. I am changing this board. Okay, right. Okay, right. Next, I'm taking molar heat capacity. What is molar heat capacity? Molar heat capacity means one mole substance temperature 1 degree raise చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ కావాలి, అది మోలార్ హీట్ కెపాసిటీ. సో మోలార్ హీట్ కెపాసిటీని మనం సిఎం అనుకుందాం. మోలార్ హీట్ కెపాసిటీని సిఎం అనుకుందాం. సో ఇక్కడ ఏమని రాయొచ్చు? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, heat energy required, the amount of heat energy required to raise 1 mole substance. ఇక్కడ ఇది 1 mole substance అనేది ఇంపార్టెంట్. 1 mole substance temperature 1 degree centigrade or 1 degree Kelvin. 1 degree Kelvin. సో 1 degree centigrade or 1 degree Kelvin ని టెంపరేచర్ రేస్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కావాలో దాన్ని మోలార్ హీట్ కెపాసిటీ అంటాం. ఇక్కడ మోలార్ హీట్ కెపాసిటీకి ఫార్ములా వచ్చేసి మనం క్యూ బై ఎన్ డెల్టా టీ అంటాం. ఇక్కడ ఎన్ ఎవరు అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. అంటే 1 mole తీసుకుంటే క్యూ బై డెల్టా టీనే వస్తుంది. సిఎం ఈజ్ ఈక్వల్ క్యూ బై డెల్టా టీ ఫర్ 1 mole. ఫర్ ఎన్ మోల్స్, ఇది ఫర్ ఎన్ మోల్స్ అనమాట. ఫర్ ఎన్ మోల్స్ వీ హ్యావ్ టు డివైడ్ విత్ ఎన్. ఫర్ 1 mole సిఎం ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై డెల్టా టీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎన్ మోల్స్కి అయితే అది ఎన్ డెల్టా టీ అవుతుంది. ఫర్ సపోజ్ క్యూ కావాలి మనకి. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? సిఎం ఎన్ డెల్టా టీ, ఆర్ యూ కెన్ రైట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిఎం ఇది డెల్టా టీ. ఇట్లా రాసుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకి
హీట్ కెపాసిటీ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర చేయొచ్చు, క్యాలిక్యులేట్ చేయొచ్చు, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర చేయొచ్చు, ఐసోథెర్మల్లా చేయొచ్చు, అడియాబాటిక్లో చేయొచ్చు. అయితే అడియాబాటిక్లో మీకు 0 వస్తుంది, ఐసోథెర్మల్లో ఇన్ఫినిటీ వస్తుంది. ఈ రెండు తీసుకోము, అంటే 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు హీట్ కెపాసిటీ. సో అడియాబాటిక్లో 0 వస్తుంది, ఎందుకంటే అడియాబాటిక్లో Q ఈజ్ ఈక్వల్స్ టు 0. Q ఈజ్ ఈక్వల్ 0 అయితే Q బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0 కదా. Q బై ఎన్ డెల్టా టీ వేసుకున్నా, లేకపోతే Q బై డెల్టా టీ వేసుకున్నా, Q 0 అయినప్పుడు C 0 అయిపోతుంది కదా. అది అడియాబాటిక్. అడియాబాటిక్ దగ్గర హీట్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే 0 వస్తుంది. హీట్ కెపాసిటీ అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంత అంటే 0. ఐసోథెర్మల్ ప్రాసెస్లో తీసుకుంటే మనం ఏమన్నాం, హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ Q బై డెల్టా టీ అన్నాం. డెల్టా టీ ఎంత ఐసోథెర్మల్కి 0, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ 0. డెల్టా టీ 0 అయితే ఎనీథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ, C ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఐసోథెర్మల్ దగ్గర హీట్ కెపాసిటీ ఇన్ఫినిటీ అవుతుంది, అడియాబాటిక్లో 0 అవుతుంది. ఈ రెండు తీసుకోవాలి. 0 నుంచి ఇన్ఫినిటీ దాకా ఉంటుంది, కానీ ఇన్ఫినిటీ 0 తీసుకోవాలి. మనం క్యాలిక్యులేట్ చేసేది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర, అంటే ఐసోకోరిక్ కండిషన్లో, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఐసోబారిక్ కండిషన్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ కెపాసిటీని మనం అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ కెపాసిటీ CMV అనుకుందాం, లేదా CV అనుకుందాం. ఇది స్మాల్ c అనుకొని మోలార్ హీట్ కెపాసిటీని CV అనుకోవచ్చు. సో CMV ఆర్ CV అనుకుందాం. ఇక్కడనే CM బదులు స్మాల్ c పెట్టుకుంటాం, స్మాల్ c. ఓకే, లేదు మనం కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే CMA పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో హీట్ కెపాసిటీ CMV, V అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ కెపాసిటీ. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది Q ఈజ్ ఈక్వల్ టు QV అవుతుంది. ఎనర్జీ మనం అబ్జార్బ్ చేసింది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర Q అవుతుంది, QV బై ఎన్ డెల్టా టీ అవుతుంది. అప్పుడు QV ఈజ్ ఈక్వల్స్ టు NCV అంటే CMV డెల్టా టీ అని రాయొచ్చు. మీకు ఫార్ములాలో QV ఈజ్ ఈక్వల్స్ టు NCV డెల్టా టీ అని ఉంటుంది. కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి, CV అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ కెపాసిటీ అని. ఇక్కడ కూడా ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ కెపాసిటీ. మీకు ఈజీగా ఉండాలని మోలార్ హీట్ కెపాసిటీ నేను CM అని పెట్టాను అంతే. రైట్, ఇది QV ఈజ్ ఈక్వల్. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ కెపాసిటీ, హీట్ ఎనర్జీని ఏమంటాం మనం, ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సిస్టమ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ system heat is called internal energy. Change in internal energy. So at constant volume system absorbed heat is called change in internal energy. So instead of QV you can write delta U. Delta U is equals to NCMV delta T రాసుకోవచ్చు. నీకు QV is equals to delta U అమ్మ. delta U is equal to QV అవుతుంది. ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ ఏదైతే చేంజ్ అయిందో దాన్నే మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర చేంజ్ అయ్యే హీట్, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఎంత హీట్ చేంజ్ ఉంటుందో దాన్నే మనం ఎంథాల్పీ చేంజ్ అంటాం. ఇదేమో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అన్నమాట. ఓకే, అట్లానే ఇప్పుడు అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది అప్పుడు, CMP ఈజ్ ఈక్వల్స్ టు QP బై N డెల్టా T అవుతుంది. ఇప్పుడు QP ఈజ్ ఈక్వల్స్ టు CMP N డెల్టా T. సో అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అట్ కాన్స్టెంట్ P, QP ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా H అవుతుంది. సో దేర్ఫోర్ డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు
NCMP delta T అని రాయొచ్చు. వై బికాస్ QP ఈజ్ ఈక్వల్స్ డెల్టా హెచ్ కాబట్టి QP ప్లేస్లో డెల్టా హెచ్ అని రాయొచ్చు. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఎంథాల్పీ చేంజ్ వస్తుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఇంటర్నల్ చేంజ్ వస్తుంది, ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది. ఇది ఫార్ములా రిలేటెడ్ టు మోలార్ హీట్ కెపాసిటీ. ఇది 1 మోల్కి సంబంధించిన హీట్ కెపాసిటీ. నెక్స్ట్ ఇంకొక హీట్ కెపాసిటీ ఉంది, దట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. వాట్ ఈస్ ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? దీన్ని మనం సిఎస్తో చూపించవచ్చు. సిఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని. ఇది డిఫరెన్స్ చేయడం కోసం హీట్ కెపాసిటీకి, మోలార్ హీట్ కెపాసిటీకి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి మధ్యలో డిఫరెన్స్ని చూపించడం కోసం నేను ఇవి రాస్తున్నాను అంతే. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సిఎస్. దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? హీట్ కెపాసిటీ అంటే ఏంటి? అసలు ఎంత సబ్స్టెన్సో మనకు సంబంధం లేదు. అది 1 గ్రామ్ కావచ్చు, 1 kg కావచ్చు. ఎంత సబ్స్టెన్స్ ఇస్తే ఆ సబ్స్టెన్స్ టెంపరేచర్ని 1 degree రేజ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ, అది హీట్ కెపాసిటీ. మోలార్ హీట్ కెపాసిటీ అంటే 1 mole సబ్స్టెన్స్ టెంపరేచర్ 1 degree రేజ్ చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ కావాలో అది మోలార్ హీట్ కెపాసిటీ. అంటే ఒక సబ్స్టెన్స్ 1 degree పెరగాలంటే ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది, అది దాని హీట్ కెపాసిటీ, మోలార్ హీట్ కెపాసిటీ. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే 1 gram సబ్స్టెన్స్ టెంపరేచర్ 1 degree రేజ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే. ఓకే, సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, required to raise 1 gram substance temperature, 1 gram substance temperature 1 degree centigrade or 1 degree Kelvin is called specific heat capacity. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనం సో 1 గ్రామ్ కాబట్టి స్మాల్ క్యూ అయినా రాయండి లేదా క్యాపిటల్ క్యూ అయినా పర్లేదు. క్యూ బై ఎం డెల్టా టీ అని రాస్తాం. ఎం డెల్టా టీ. ఇక్కడ ఎం ఎవరు అంటే వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే 1 గ్రామ్ సబ్స్టెన్స్ హీట్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో 1 degree హీట్ చేయడానికి, దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటున్నాం. మీకు ఇచ్చిన సబ్స్టెన్స్ సిస్టమ్ ఎప్పుడు 1 gram ఉండాలని లేదు కదా. ఇప్పుడు నీకు ఈ చాక్ పీస్ ఇచ్చింది, ఇది 1 gram ఉండాలని లేదు. 1/2 gram ఉండొచ్చు, 1.5 gram ఉండొచ్చు, 2 grams ఉండొచ్చు. అప్పుడు నువ్వు ఆ 2తో మల్టిప్లై చేయాలి. 2 grams ఉంటే, 3 grams ఉంటే 3తో మల్టిప్లై చేయాలి. వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ గ్రామ్స్. ఓకే, ఎం డెల్టా టీ అంటారు. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ సిఎస్ డెల్టా టీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్మాల్ ఎం క్యాపిటల్ ఎంకి ఈక్వల్ అయింది అనుకో. క్యాపిటల్ ఎం ఏంటి సార్? క్యాపిటల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్. ఈ స్మాల్ ఎం, ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, దాని మాలిక్యులర్ వెయిట్ 32 grams కదా. ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ 32 grams. ఇక్కడ 1 gram, 2 gram, 3 gram ఇచ్చుకుంటే 32 grams ఇచ్చారనుకో ఆక్సిజన్కి. అంటే దాని మాలిక్యులర్ వెయిట్ అన్నట్టే కదా. 32 grams ఆక్సిజన్ అంటే 1 mole కదా. అంటే ఈ స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్కి ఈక్వల్ అయితే ఏమవుద్ది? మోలార్ హీట్ కెపాసిటీ అవుతుంది. ఈ స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎం అయితే మోలార్ హీట్ కెపాసిటీ అవుతుంది. అప్పుడు ఇది సిఎస్ కాదు, సిఎం అవుతుంది. ఓకే, ఇది 1 గ్రామ్కి అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, 1 మోల్కి అయితే మోలార్ హీట్ కెపాసిటీ, ఇచ్చిన సబ్స్టెన్స్కి అయితే హీట్ కెపాసిటీ. క్లియర్ కదా ఇది? రైట్. నా ఇప్పుడు మోలార్ హీట్ కెపాసిటీకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి రిలేషన్ ఏంటంటే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని మాలిక్యులర్ వెయిట్తో మల్టిప్లై చేస్తే మోలార్ హీట్ కెపాసిటీ వస్తుంది. ఇక్కడ ఎం ఎవరు అంటే మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్తో ఏ సబ్స్టెన్స్ కావాలో దాని మాలిక్యులర్ వెయిట్తో దాని స్పెసిఫిక్ హీట్ని మీరు మల్టిప్లై చేస్తే మీకు మోలార్ హీట్ కెపాసిటీ వస్తుంది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని మాలిక్యులర్ వెయిట్తో
క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు 1 మోల్కి వస్తుంది మీకు. దాన్ని మనం మోలార్ హీట్ కెపాసిటీ అంటాం. ఓకే, సో ఇవి హీట్ కెపాసిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి అనే దాని గురించి. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి. సిపి అండ్ సివి అంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ కెపాసిటీ అయితే సిపి అంటాం, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ కెపాసిటీ అయితే సివి అంటాం. దానికి రిలేషన్ ఏంటంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఇది రిలేషన్. సో సిపి అనేది అట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ కెపాసిటీ, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ కెపాసిటీ, కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ కెపాసిటీ. సివి అంటే at constant volume heat capacity, ఇక్కడ R అంటే ఎవరు అంటే గ్యాస్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకే, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఇది ఈక్వేషన్. అంటే సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ సివి. అట్లానే సిపి సివిని డివైడ్ చేస్తే, ఓకే, సిపి బై సివిని డివైడ్ చేస్తే మీకు గామా వస్తుంది. సిపి బై సివి ఈజ్ ఈక్వల్ గామా. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, వీటి మీద న్యూమరికల్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రైట్, ఇప్పుడు ఈ సిపి వాల్యూ సివి వాల్యూ ఎట్లా వస్తాయి మనకి గ్యాసెస్కి? అది మోనో అటామిక్ గ్యాసా, డైఅటామిక్ గ్యాసా, ట్రైఅటామిక్ గ్యాసా అనే దాన్ని బట్టి సిపి సివి వాల్యూస్ వస్తాయి. మీకు సివి ఎంత వచ్చిందో దానికంటే సిపి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ సివి కాబట్టి ఎక్కువ వస్తుంది. మరి సివి వాల్యూ ఎట్లా వస్తుంది అంటే బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ సివి సిపి వాల్యూస్ వస్తాయి. ఏంటి సార్ ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? నీకు గ్యాస్ మాలిక్యూల్స్ ఇట్లా ఉన్నప్పుడు, గ్యాస్ మాలిక్యూల్స్ అయితే ఇవి ఒకవేళ మోనో అటామిక్ గ్యాస్ అనుకో, మోనో అటామిక్ మాలిక్యూల్స్ అంటే ఆ మాలిక్యూల్స్లో ఒక ఆటమ్సే ఉంటాయి. మోనో అటామిక్ గ్యాస్లో ఈ ట్రాన్స్లేషన్ ఎనర్జీ ఉంటుంది, రొటేషనల్ ఎనర్జీ ఉంటుంది, వైబ్రేషనల్ ఎనర్జీ అని ఉంటుంది. ఇది మీకు బిహాండ్ యువర్ లిమిట్. సో అదంతా అవసరం లేదు. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే మూడిటి వల్ల వస్తుంది. ట్రాన్స్మిషన్స్ వల్ల వస్తుంది, వైబ్రేషన్స్ వల్ల వస్తుంది, రొటేషన్స్ వల్ల వస్తుంది. ఆటమ్స్ రొటేట్ అవ్వడం వల్ల వచ్చే ఎనర్జీ ఉంటుంది, ట్రాన్స్లేషన్లో వచ్చే ఎనర్జీ ఉంటుంది, అట్లనే వైబ్రేషన్ వల్ల వచ్చే ఎనర్జీ ఉంటుంది. మీకు మోనో అటామిక్ గ్యాసెస్కి ఓన్లీ ట్రాన్స్లేషన్ ఎనర్జీ వస్తుంది. 3 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇదంతా మీకు గుర్తులేకపోయినా కానీ మీరు ఏం చేయండి అంటే ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మోనో అటామిక్ గ్యాసెస్కి 3 ఉంటుంది. డైఅటామిక్ గ్యాసెస్కి నేను లో టెంపరేచర్లోనే చెప్తున్నా, తక్కువ టెంపరేచర్లోనే చెప్తున్నా. మళ్ళీ టెంపరేచర్ మారితే మారుతుంది. డైఅటామిక్ గ్యాసెస్కి 5 ఉంటుంది. ట్రైఅటామిక్ నాన్ లీనియర్ గ్యాసెస్కి, నాన్ లీనియర్ అంటే 3 ఆటమ్స్ ఉండాలి, లీనియర్ షేప్ ఉండొద్దు. నాన్ లీనియర్ మాలిక్యూల్స్కి 6 ఉంటుంది. ఇది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. దీన్ని ఎఫ్తో చూపిస్తాం. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్తో చూపిస్తాం. ఓకే, ఇప్పుడు సివి వాల్యూ ఎలా వస్తుందంటే సివి ఈజ్ ఈక్వల్స్ టు F/2 అని చెప్పవచ్చు. F/2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బై 2R. F/2R సివి వాల్యూ ఎంత? F/2R. ఎఫ్ ఏంటి? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మోనోఅటామిక్ అయితే 3 ఉంటుంది, డైఅటామిక్ అయితే 5 ఉంటుంది, ట్రైఅటామిక్ అయితే 6 ఉంటుంది ఎట్ లో టెంపరేచర్స్. అండ్ ఇది నాన్ లీనియర్ మాలిక్యూల్కి అయితే మళ్ళీ ఇది ఒక లీనియర్ మాలిక్యూల్ అయి ఉన్నా లేకపోతే టెంపరేచర్ హై టెంపరేచర్ అయినా ఇవి మారిపోతూ ఉంటాయి. వైబ్రేషనల్ ఎనర్జీస్ కూడా అయితే వైబ్రేషనల్ ఫ్రీడమ్ కూడా యాడ్ చేయాలి మనం. సో మనకు అంత లేదు కాబట్టి ఓన్లీ లో టెంపరేచర్లో మోనోఅటామిక్ 3, డైఅటామిక్ 5, ట్రైఅటామిక్ 6 పెట్టుకోండి. ఇప్పుడు సివి F/2R అయితే సిపి ఏమవుద్ది? సిపి ఈజ్ ఈక్వల్స్ టు
సివి ప్లస్ ఆర్ కదా, సివి ప్లస్ ఆర్ కదా, అంటే F/2R ప్లస్ ఆర్ కామన్ తీయండి, ఆర్ కామన్ తీస్తే F/2 ప్లస్ 1 అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మోనోఅటామిక్ గ్యాసెస్కి అయితే సివి వాల్యూ ఏమొస్తుంది, సిపి వాల్యూ ఏమొస్తుంది. డయాటామిక్ అయితే సిపి సివి వాల్యూస్ ఏమొస్తాయి, ట్రైఅటామిక్ అయితే ఏమొస్తాయి, ఒక టేబులరీ ఫామ్లో వేస్తాను. ఇది మాత్రం సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ సివి, సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. దీని మీద కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం, దీని మీద కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం. ఎట్లా ఇస్తారనేది ఒక ప్రాబ్లం రాస్తాను, తర్వాత ఈ టేబులరీ ఫామ్ కూడా వేస్తాను. ఏమంటాడంటే ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో, ఇది ఫర్ ఆక్సిజన్ గ్యాస్ Cp minus Cv value is first option 16R, second option R by 16, third option 32R, fourth option R by 32. ఇది అడిగాడు. ఫర్ O2 గ్యాస్ Cp minus Cv, ఇది మోలార్ హీట్ కెపాసిటీస్ అనుకుంది, మోలార్ హీట్ కెపాసిటీస్ అనుకుంది, లేదా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనుకోండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏదైనా. O2 గ్యాస్కి సిపి మైనస్ సివి వాల్యూ ఎంత అన్నాడు అంతే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డిఫరెన్స్ తీసుకోవాలి, ఇది స్పెసిఫిక్, ఇది స్పెసిఫిక్ హీట్ అనుకోండి. రైట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఆక్సిజన్ గ్యాస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సిపి మైనస్ సివి వాల్యూస్ అడిగారు. స్మాల్ సిపి స్మాల్ సివి అంటే హీట్ కెపాసిటీ స్పెసిఫిక్లో అడిగారు. మనం ఏం చెప్పాము, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సిపి ఈజ్ ఈక్వల్స్ ఏంటి, మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ మోలార్ హీట్ కెపాసిటీ. మోలార్ హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ ఏంటి, అట్ కాన్స్టెంట్ ప్రెషర్, మొలారిటీ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. అట్లానే మోలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇవి ఫార్ములాస్. ఇప్పుడు మోలార్ కావాలి నాకు, మోలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, మోలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ సిపి మైనస్ సివి ఐ కెన్ రైట్ దిస్ వన్, మాలిక్యులర్ వెయిట్ ఇంటూ సిఎస్పి మైనస్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ సిఎస్వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. మాలిక్యులర్ వెయిట్ ఎంత ఆక్సిజన్కి 32, 32 ఇంటూ సిఎస్పి మైనస్ 32 ఇంటూ సిఎస్వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. 32 కామన్ తీయండి, సో సిఎస్పి మైనస్ సిఎస్వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఈ 32 ఇటు పంపించండి, సిఎస్పి మైనస్ సిఎస్వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 32. ఇప్పుడు మనకి మోలార్ హీట్ కెపాసిటీస్ ఇచ్చారు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలో కనుక్కుంటున్నాం మనం. ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ రావాలంటే మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేయాలి అంతే. నైట్రోజన్ ఇచ్చారనుకోండి, ఇక్కడ నైట్రోజన్ గ్యాస్ సిపిసి మైనస్ సివి వాల్యూ ఎంత అని అనుకోండి, ఆర్ బై 28 వస్తుంది. ఎందుకంటే నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 28 కదా, సో ఆర్ బై 28 వస్తుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారనుకో, ఇట్లా ఆన్సర్స్ కనిపించినాయి అనుకో, మాలిక్యులర్ వెయిట్ వేయండి, ఆర్ బై మాలిక్యులర్ వెయిట్. ఏ గ్యాస్ ఇవ్వలే, ఎక్స్ గ్యాస్ అన్నాడు, ఎక్స్ గ్యాస్ మాలిక్యులర్ వెయిట్ ఎం అన్నాడు, అప్పుడేమవుతుంది ఆన్సర్ ఆర్ బై ఎం అవుతుంది. ఆర్ని మాలిక్యులర్ వెయిట్తో మనం డివైడ్ చేస్తే మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్ డిఫరెన్స్ వస్తుంది మరి. ఓకే, ఇది ఒకసారి అడిగారు. నెక్స్ట్ ఈ టేబుల్ వేద్దాం చూడండి. ఇప్పుడు చెప్పండి, మోనో అటామిక్ గ్యాస్కి సిపి వాల్యూ ఎంత అవుద్ది? సిపి ఏమన్నాను నేను, F/2R కదా, సారీ సివి ఏమన్నాను, F/2R. ఎఫ్ ఎంత ఇక్కడ, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 6. ఫర్ మోనో అటామిక్ గ్యాస్ ఏమవుద్ది, 3/2R అవుతుంది సివి. సిపి ఏమవుతుంది, సివి ప్లస్ ఆర్, అంటే 3/2R ప్లస్ ఆర్, ఎందుకంటే సిపి ఈజ్ ఈక్వల్ సివి ప్లస్ ఆర్ కదా, ఈ సివి ఇటు వస్తే ప్లస్ ఆర్ అవుతుంది కదా, సో 3/2R ప్లస్ 1R, అప్పుడు 5/2R అవుతుంది. సో సివి వాల్యూ ఏమో 3/2R, సిపి వాల్యూ ఏమో 5/2R. అట్లా మనం ఇప్పుడు ఒక టేబులరీ ఫామ్లో వేసేద్దాం, మోనో అటామిక్ గ్యాస్కి, డైఅటామిక్ గ్యాస్కి, ట్రైఅటామిక్ గ్యాస్కి. ఓకే, సో ఇక్కడ గ్యాస్ ఏ అటామిక్ అనేది చెప్తాము, ఇక్కడ సివి వాల్యూ ఎంత అనేది వేస్తాము, ఇక్కడ సిపి వాల్యూ ఎంత అని వేద్దాము, అది సివి ప్లస్ ఆర్, ఇక్కడ సిపి బై సివి వేద్దాం, దట్ ఈస్ గామా.
ఈ వాల్యూస్ వేద్దాం. ఫస్ట్ మోనో అటామిక్ గ్యాస్ చూద్దాం. మోనో అటామిక్ గ్యాస్, వీటికి సివి ఏమవుతుంది చెప్పాను కదా ఇప్పుడే. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3, సివి ఈజ్ ఈక్వల్స్ టు F/2R, అంటే 3/2R. సో 3/2R, దీనికి ఒక R కలిపితే సిపి వాల్యూ ఏమవుద్ది 5/2R. నెక్స్ట్ డైఅటామిక్ గ్యాస్ అయితే, డైఅటామిక్ అయితే 5 కదా. F ఈజ్ ఈక్వల్ ఫర్ డైఅటామిక్ F ఈజ్ ఈక్వల్ టు 5, అంటే F/2R అంటే 5/2R. సో 5/2R, ఇక్కడ 5/2R ప్లస్ R 7/2R అవుతుంది. 7/2R. నెక్స్ట్ ట్రైఅటామిక్ గ్యాస్. ట్రైఅటామిక్ ఏం చెప్పాం 6 అని చెప్పాం. ఓకే, 6/2R అంటే సివి వాల్యూ 6/2R, 2 3R వస్తుంది. ఇక్కడ 3R వస్తే 3R ప్లస్ R 4R వస్తుంది. రైట్, ఇప్పుడు సిపి/సివి చూద్దాం. సిపి/సివి అంటే 5/2/3/2. సిపి/సివి అంటే 5/2/3/2. ఈ 3/2 పైకి వస్తే 5/2 ఇంటూ 2/3, 2 క్యాన్సిల్ 5/3. ఇక్కడ గామా వాల్యూ 5/3 వస్తుంది. 5/3 అంటే ఎంత, 3 1 జా 3, 2 3 6 జా 1.66 వస్తుంది. ఇక్కడ 7/5 వస్తుంది. 7/5 అంటే 5 1 జా 5, 2 5 4 జా 20, 5 1 జా 5, 2 రిమైనింగ్ 20, 5 4 జా. ఇక్కడ 4/3 వస్తుంది. 4/3 అంటే 3 1 జా 3, 4/3 అంటే 3 1 జా 3, ఒకటి రిమైనింగ్ ఉంది. 4ని డివైడ్ చేయండి అమ్మా 3తోని. 3 1 జా 3, ఒకటి రిమైనింగ్, పాయింట్ పెట్టండి 10, 3 3 జా 9, మళ్ళీ 1 వస్తుంది అంటే 1.33. సో దీస్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. సిపి/సివి వాల్యూస్ అంటే గామా వాల్యూస్. సో గామా వాల్యూస్ ఫర్ మోనో అటామిక్ గ్యాస్ 1.66 వస్తుంది. గామా ఫర్ డైఅటామిక్ 1.4, ఫర్ ట్రైఅటామిక్ గ్యాస్ 1.33. ఇవి గామా వాల్యూస్, ఇవి సిపి/సివి వాల్యూస్. సో ఇప్పుడు వీటితో మనం ఏదైనా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇక్కడ మీకు చెప్పిన ఫార్ములాస్ ఏమేంటి అంటే సిపి ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మోలార్ అయితే సిపి ఈజ్ ఈక్వల్, మోలార్ హీట్ కెపాసిటీ అయితే సిపి ఈజ్ ఈక్వల్స్ టు NCP డెల్టా టీ వేసుకో. ఓకే, సివి కావాలి అంటే NCV డెల్టా టీ వేసుకో. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అయితే సిపి ఈజ్ ఈక్వల్స్ టు MCP డెల్టా టీ వస్తుంది. సివి ఈజ్ ఈక్వల్స్ టు MCV డెల్టా టీ వస్తుంది. ఓకే, MCV డెల్టా టీ వస్తుంది. QP హీట్ కెపాసిటీ. ఈ ఫార్ములాస్ మెయిన్గా బేస్ చేసుకొని మనం హీట్ కెపాసిటీ చెప్తాం. ఇది హీట్ కెపాసిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు so in this one problem we will see here the problem they may give like this. Itla istar molar heat capacity of water at constant pressure. C is molar heat capacity of water at constant pressure ఇచ్చారు అంటే CP. QP molar heat capacity of water at constant pressure. CP is equals to 75 joule Kelvin inverse mole inverse అన్నారు. When 1 kilojoule of heat is supplied అంటే Q ఇచ్చారు. So 1 kilojoule of heat is supplied to 100 grams of water అంటే M is equal to 100 grams ఇచ్చారు. 100 grams of water which is free to expand. The increase in temperature is అంటే delta T is equals to how much అంటే హీట్ కెపాసిటీ ఎంతో ఇచ్చారు మోల్స్లో, అంటే మోలార్ హీట్ కెపాసిటీ ఇచ్చారు. హీట్ ఎనర్జీ ఎంత అబ్జార్బ్ చేసిందో ఇచ్చారు. మాస్ ఎంతో ఇచ్చారు 100 grams డెల్టా టీ అని.
ఇప్పుడు మనకి క్యూపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిపి డెల్టా టీ అని రాయొచ్చు మోల్స్లో. క్యూపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డెల్టా టీ అని రాయాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ ఎట్లా కనుక్కుంటాం మనం? వెయిట్, గివెన్ వెయిట్ m బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్, అంటే 100/18 అన్నట్టు. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. క్యూపీ తెలుసు, ఎన్ తెలుసు, సిపి తెలుసు. డెల్టా టీ కనుక్కోమన్నారు. డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూపీ బై ఎన్సిపి. ఇది ఫార్ములా. క్యూపీ ఎంత ఇచ్చారు? 1 కిలో జౌల్స్, అంటే 1 × 10³ జౌల్స్, అంటే 1000 జౌల్స్. 1 కిలో జౌల్ అంటే ఎన్ని జౌల్స్? 1000 జౌల్స్. సో 1000 జౌల్స్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ 100/18 ఇంటూ సిపి. ఎంత ఇచ్చారు? సిపి 75. ఓకే, ఈ 18 పైకి వస్తుంది. సో 1000 × 18/100 × 75. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 10/75 అవుతుంది. 10 × 18 180, 180/75. సో అప్పుడు 75 2s 150, 30 మిగులుతుంది, 300. 75 4s 300. అంటే డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ 2.4 degrees. కెల్విన్ అయినా చెప్పుకోవచ్చు, మీరు కెల్విన్ అయినా చెప్పుకోవచ్చు, డిగ్రీ సెంటిగ్రేడ్ అయినా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆన్సర్లో కెల్విన్ ఇచ్చారు కాబట్టి కెల్విన్. మీకు ఇక్కడ కెల్విన్ ఇచ్చారు కాబట్టి కెల్విన్. ఎందుకంటే ఇక్కడ జౌల్ కెల్విన్ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్ అన్నారు. ఆన్సర్లో కూడా కెల్విన్ ఉంది కాబట్టి కెల్విన్. ఇక్కడ జౌల్ డిగ్రీ ఇన్వర్స్, మోల్ ఇన్వర్స్ అంటే ఇక్కడ డిగ్రీస్లో వచ్చేది. ఆన్సర్ కూడా డిగ్రీస్లో ఉండేది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో హీట్ ఆఫ్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.